ఛానల్. ఈరోజైతే మా ఆయన ఇంటి దగ్గర ఉండటం వల్ల నడండి మార్కెట్కి వెళ్దామన్నారు. ఇక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి ఇంట్లోకి అవసరమైనవి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి వీడియో తీసింది అయితే లేదు. నేను రానండి బాబు, ఇంటికాడే ఉంటాను, నేను మీరు వచ్చేదాడికి వంట చేసి ఇంట్లో పనులు చేసుకుంటాను అన్నా కానీ పిల్లలు అమ్మాయి వెళ్దామా అన్నారు. సరేలే, ఆటో కూడా మందే కదా, ఆటోలోనే కదా వెళ్ళేది అని ఇంకా బయలుదేరి వెళ్ళామండి. కూరగాయలు అయితే ఫస్ట్ కూరగాయలు తీసుకున్నాం. కూరగాయల రేట్లు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయండి. ఇంటి దగ్గరికి వస్తే మనం కొనుక్కున్న కూరగాయలకి మార్కెట్కి వెళ్ళి కొన్న కూరగాయలకి చాలా డిఫరెన్స్ ఉందండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి వీడియో తీయకపోతే కుదరదండి. ఏదో పరిస్థితిలో మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు వీడియో తీసుకోవాలి, తప్పదు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేనైతే వీడియో తీయడానికి చాలా కొంచెం భయం వేసింది. ఎప్పుడు బయటికి వెళ్ళి వీడియో తీసింది లేదు. ఫస్ట్ నేను ఎవరిని చూపించలేదు, వాళ్ళు పర్మిషన్ వాళ్ళే అడిగారు, ఏంటండి మేడం గారు వీడియో ఫోటో తీస్తున్నారా అని అడిగారు. ఫోటో కాదండి వీడియో తీసుకుంటున్నానంటే మమ్మల్ని కూడా చూపించండి, పర్వాలేదు తీసుకోండి మేడం గారు, ఇలా వచ్చి తీసుకోండి అలా వచ్చి తీసుకోండి అన్నారు. సరేలే, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పి నేను తీసాను. ఎందుకంటే కొంతమందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు, సపోర్ట్ చేయరు, కెమెరా చూడగానే మొహం చాటేసుకుని వెళ్ళిపోతారు. అలాంటివి నేను చూసాను. అందుకు కాబట్టి ఎవరిని వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వీడియోలో మనం పెట్టకూడదు. వాళ్ళు మమ్మల్ని కూడా తీయండి అని అన్నాం వల్ల వాళ్ళని కూడా తీసాను నేను. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, బాగున్నాయి. కొన్ని కూరగాయలు అయితే తీసుకుని వచ్చేసాము. మార్కెట్కి మేము ఏ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని కూడా వీడియో తీయండి, మమ్మల్ని చూపించరా మీరు అనేవారు. నాకు నిజంగా షాక్ అనిపించింది. కొంతమంది యూట్యూబ్ అనగానే బాబోయ్ యూట్యూబా అని చెప్పి మమ్మల్ని చూపించొద్దు అంటారు, కానీ వీళ్ళు ఎవరూ అలా అనలేదు. నేను ఫస్ట్ అక్కడున్న సరుకులు మాత్రమే, కూరగాయలు మాత్రమే తీసాను, కానీ వాళ్ళే మమ్మల్ని కూడా చూపించండి మేడం గారు అని అడిగారు. ఉల్లిపాయలు తీసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే బాగున్నాయి, 3 కేజీలు 100 రూపాయలు. ఇక్కడ జిలేబీ తీసుకున్నాము. అన్నీ బెల్లం జిలేబీ వేసాడని చెప్పి 4 ముక్కలు తీసేసి 2 ముక్కలు పంచదార జిలేబీ కూడా వేయమన్నాను నేను. అవి 2 ముక్కలు ఇవో 2 ముక్కలు వేసి కట్టాడండి ఇతను కూడా అలాగే అన్నారు, మమ్మల్ని కూడా తీయండి మేడం గారు, మా షాప్ తీయండి, ఈ బజ్జీలు తీయండి, ఇవి తీయండి, అవి తీయండి అన్నారు. సరేలే, ఇంతగా ఆదరిస్తారని అసలు నేను అనుకోలేదు. టేస్ట్ విషయానికి వస్తే జాంగ్రీ కానీ పకోడీ కానీ చాలా బాగుందండి, పచ్చిమిరపకాయ బజ్జీ కానీ. నేనేమో జాంగ్రీ కట్టించుకున్నాను, మా పిల్లలేమో జిలేబీ కట్టించుకున్నాను. మా పిల్లలు అయితేనేమో మా పెద్ద పాప పచ్చిమిరపకాయ బజ్జీ అడిగింది, మా చిన్న పాప ఏమో పకోడీ కావాలని అడిగింది, ఉల్లిపాయ పకోడీ. ఇక్కడ కొత్తిమీర కట్ట 10 రూపాయలు అయితే కొత్తిమీర కట్ట ఒకటి తీసుకున్నారండి మా ఆయన. మనకి బయటికి వెళ్తేనే కదా 4 విధాలుగా అన్నీ తెలిసేది. వీడియో పరంగా నేను ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు, తీసింది లేదు. చాలా టెన్షన్ పడ్డాను. చేపలు చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్న చేపలండి.
చేపకి ఈ ఈ చేపకి కలిపి 20 రూపాయలు తేడా. $400 చెప్పిందండి కాటా వేసిన చేప అయితే. కానీ 350కి అయితే ఇచ్చింది ఆవిడ. తీసుకోమ్మా 350కి అని అయితే ఇచ్చారు. ఇదే చేప మాకు ఇంటికి వస్తాయండి. కొంటే ఒక్క చేప 400, 450, 500. మార్కెట్కి వెళ్ళి మూల 350కి ఆవిడకి తీసుకోమన్నారు. ఒక ఆవిడ వచ్చారు, ఆ చేప తీసుకుని నేను చేస్తానమ్మా అన్నారు. సరే అండి చేసేయండి అన్నాను. చేసినందుకు ఒక 20 రూపాయలు తీసుకున్నారు. చేపలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అలాగే కూరగాయలతో సహా అన్నీ బాగున్నాయండి. నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఇంటికి వస్తే మేమైతే ఇంటికి వస్తుందండి ఆటో, ఇంటి దగ్గర తీసుకుంటాం. ఒక్క కూరగాయ నాడింగా ఉండదు. రేటు చూస్తే పేలిపోద్ది. కాలీఫ్లవర్ పువ్వు పెద్ద పువ్వు అండి 20 రూపాయలకి ఇచ్చాడు. అదే మేము ఇంటికాడ అంత సైజు ఉండదు, చిన్న సైజు అరిసె ఎంత ఉంటుంది. ఒక్క పువ్వు 25 రూపాయలకి తీసుకుంటాం. నాకు అయ్యో చాలా డబ్బులు ఇంటికాడ అనవసరం వేస్ట్ చేస్తున్నామే అని అయితే కంపల్సరీ అనిపించింది. మా ఆయన అప్పుడు అన్నారు, బయటికి వెళ్తేనే కదా తెలిసేది, ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది అన్నారు. వాళ్ళకి ఏముందండి, బయటికి రమ్మంటారు, మీరు వెళ్ళండి అంటే వెళ్ళలేదు. మళ్ళీ వచ్చి ఆ కూరగాయలన్నీ సదురుకుని మళ్ళీ వాళ్ళకి వంట చేసి పెట్టేటప్పటికి నాకైతే నీరసం వచ్చింది. వెళ్ళినందుకు వీడియో పరంగా అయితే బాగానే అనిపించింది అనుకో. 5 నిమిషాల్లో చేసేసారండి ఆవిడ. ప్రతి ఒక్కరూ చేయించుకునే పట్టుకెళ్తున్నారు. రొయ్యలు కానించి చేపలు అన్నీ వెళ్ళే చేసిస్తున్నారు. వాళ్ళు ఎవరో రొయ్యలు అంటే ఒక ఆవిడ పక్కన రొయ్యలు ఇస్తున్నారండి. ఈవిడైతే మాకు చేప చేసి ఇస్తున్నారు. ఆ కత్తిపేట అయితే నిజంగా చాలా స్మూత్గా వెన్నపూసలో తెగిపోతుందండి కత్తిపేట.
ఇప్పుడు ఎవరు చికెను కోడిగుడ్డు తినట్లేదండి. ఎవరు తినకండి, వైరస్లు వచ్చినాయి అంట. మార్కెట్లో కూడా ఒక్క చికెన్ షాప్ కూడా లేదండి. చికెన్ షాపులు ఉన్నా కాడ బీసింగ్ అయితే మస్తుగా కుట్టారు. మొత్తం రోడ్డు అంతా ఫుల్ బీసింగ్ చిమ్మేసారండి. చికెన్ తినొద్దు అన్నారు కదా, ఇప్పుడు చేపలు, రొయ్యలు, పీతలు ఇవి అయితే రేట్లు ఎరగదీసినాయి. మా వారైతే ఆవిడ చేసినందుకు డబ్బులు ఇచ్చేసి చేప తీసుకున్నారు, ముక్కలు కట్ చేసిన ముక్కలు. ఇక్కడ చూసారా నాటు గొరకలు చాలా టేస్టీగా ఉంటాయి. అవి పిల్లలు కొంచెం ఎదురుకొస్తే పీతలు అడిగారు మా పిల్లలిద్దరూ. అసలు వాళ్ళ పీతల కోసమే వెళ్ళాం మేము మార్కెట్కి. నేనేమో ఈ తెల్ల పీతలు ఉన్నాయి కదా పక్కనే సచ్చినట్టు పడి ఉన్నాయి, ఆ పీతలు అడిగాను. మా ఆయన అన్నారు ఈ పీతల్లో అసలు టేస్ట్ ఉండవు, ఆ ట్రైలో ఉన్నాయి కదా ఎల్లో కలర్ పీతలు నల్లగానే అయ్యే టేస్ట్ ఉంటాయి అని మా ఆయన ఈ బేరం ఆడారు. నాకు పెద్ద తెలియదండి ఈ పీతల గురించి. ఈవిడైతే అన్న రేటేనండి, అసలు ఏమీ తగ్గట్లేదు. చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ ఆవిడ చెప్పిన రేటుకే మనం తీసుకోవాలి. ఒక్క పరిగి కానీ ఒక్క పీత కానీ ఎక్స్ట్రా కూడా ఇవ్వట్లేదు. మా పిల్లల కోసం తీసుకోవాల్సి వచ్చింది ఇవి. వాళ్ళ కోసమే మార్కెట్కి కూడా వెళ్ళాము. మా పిల్లలకి ఈ పీతల కర్రీ అనేది చాలా ఇష్టం, పిల్లలిద్దరు కూడా ఇష్టంగా తింటారు. 4 పీతలు వేసాడండి ఫస్ట్. మా ఆయన అందులో పెద్దగా ఉన్న పీతలు ఏరుతున్నారు అది ఇది అని. అవి కాలు కట్టేసి ఉన్నాయండి. కాలు ఊడిందంటే మా నీళ్ళు కట్ చేసేస్తుంది అది పీత అయితే. ఇంకో పీత ఎక్స్ట్రా వేసారు కానీ అది వేయలేదండి, ఎందుకంటే తూకం ఎక్కువ వచ్చింది అందే. కనీసం ఒక్క పీత కూడా ఆవిడ ఎక్స్ట్రా వేయలేదు. ఎక్కువ వచ్చిందండి. అప్పుడు ఆ ఒక పీత తీసేసి 3 పీతలు మాత్రమే కొన్నాము. 3 పీతలు కలిపి 250 అండి. పక్కన ఒక పెద్ద ఆయన చేస్తున్నారంటే ఆయనకు ఒక 20 రూపాయలు ఇచ్చి చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే గమ్ముని ఆ పీత ఏలు కట్టుగా ఊడిందనుకో నాకు భయం అండి చేయటానికి, అది మళ్ళీ మన ఏలు కట్ చేసేద్దే. అందుకని ఇంక అక్కడే చేంజ్ చేసుకుని వచ్చేసాము. అది పైన డొప్ప తీస్తే పీత అనేది ఏమీ లేదండి, పైకి మనకి ఏదో పెద్ద పీతలాగా ఉంది కానీ పీతలు చేయించుకుని వచ్చే దారిలో పూల మొక్కలు అమ్ముతున్నారండి. గులాబీ అంట్లు 2 గులాబీ అంట్లు తీసుకున్నాను, నాటు గులాబీ. అంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేవారు, వాళ్ళ దగ్గర చాలా మొక్కలు అయితే తీసుకున్నాను. ఒక్క మొక్క కూడా నాకు బతకలేదు. అందుకని 2 గులాబీ అంట్లు నాటు గులాబీ ఇదివరకు వేసాను, చాలా పూలు పూసింది. మేము ఇంటి దగ్గర పని చేయించుకున్నప్పుడు దాని మొదలు మా ఆయన ఇసుక వేసారు, అంతే చచ్చిపోయింది చెట్టు. అలాంటి మొక్క ఇప్పుడు చాలా తీసుకుని వేసాను కానీ చచ్చిపోయి అని. ఎలాగ మార్కెట్కి వెళ్ళాం, ఫ్లవర్స్ చాలా బాగున్నాయని
2 నాటు గులాబీ తీసుకున్నానండి మొక్కలైతే. ఇక్కడ మా పిల్లలు వెళ్ళే దారిలో డ్రింకులు అడిగారని ఒక డ్రింక్ ఇప్పించి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. ఈరోజు వీడియో అయితే ఇదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు అండి.